అందిన వార్త ఎల్ఐసి అదిరిపోయే సరికొత్త ప్లాన్ వెంటనే తెలుసుకోండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందో వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి ఎల్ఐసి కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎన్నో ప్లాన్లు అయితే అందిస్తుందన్నమాట. ఇందులో కొన్ని ప్లాన్లు కేవలం కొద్ది సంవత్సరాలు పెట్టుబడి పెడితే చాలు, గడువు ముగిశాక భారీ మొత్తంలో డబ్బులు అందుకోవచ్చు అనమాట. అటువంటి ప్లాన్లో ఒకటే జీవన్ శిరోమణి పథకం అనమాట. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. అసలు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ అనేది గ్యారంటీ. సో జీవన్ శిరోమణి ప్లాన్ కింద కనీసం ₹1,00,00,000 సమ్ అష్యూర్డ్ ఏదైతే గ్యారంటీ ఇవ్వబడుతుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి కూడా లేదు. ఇది స్టాక్ మార్కెట్తో సంబంధం లేని ఒక సేవింగ్ స్కీమ్ అనమాట. వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇందులో 4 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నెలకు ₹94,000 చొప్పున 4 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 ప్రయోజనం పొందే అవకాశం అయితే ఉంది. ఈ ప్రీమియం నెలవారికి త్రైమాసికంగా 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి చెల్లించనుందనమాట. సో ఇందులో వచ్చేసి పాలసీ తీసుకునేందుకు వయసు ఎంత ఉండాలి? 18 నుండి ఉండాలన్నమాట. 14 ఏళ్ల పాలసీ టర్మ్ గరిష్టంగా 55 ఏళ్ళు, 16 ఏళ్ల పాలసీ టర్మ్ వచ్చేసి 51 సంవత్సరాలు, 18 ఏళ్ల పాలసీ టర్మ్ వచ్చేసి గరిష్టంగా 48 ఏళ్ళు, 20 ఏళ్ల పాలసీ టర్మ్ వచ్చేసి గరిష్టంగా 45 ఏళ్ళు. మనీ బ్యాంక్ ప్రయోజనాలు. ఈ ప్లాన్ కింద నిర్ణీత కాల వ్యవధిలోనే మీకు డబ్బు తిరిగి అందుతుంది. అందుకే దీనిని మనీ బ్యాక్ ప్లాన్ కూడా అంటారనమాట. 14 ఏళ్ల పాలసీ సంబంధించి 10, 12 ఏటా 30% చొప్పున సమ్ అష్యూర్డ్ అందుతుందన్నమాట. 16 ఏళ్ల పాలసీ 14 ఏటా 35% అయితే అంటే చొప్పున అందుతుంది. 18 ఏళ్ల పాలసీ 14 నుంచి 16 ఏటా 40% అయితే అందుతుంది. 20 ఏళ్ల పాలసీ 16వ మరియు 18వ ఏటా 45 చొప్పున అయితే అందుతుంది. చివరిలో మిగిలిన మొత్తం కూడా మరియు ఇతర బోనస్లు మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి అయితే ఇస్తారనమాట. సో ఇవన్నీ కూడా లోన్ సౌకర్యం. పాలసీ తీసుకున్న ఒక ఏడాది తర్వాత ప్రీమియంలు సక్రమంగా చెల్లిస్తే లోన్ పొందే అవకాశం అయితే ఉందన్నమాట. డెత్ బెనిఫిట్. పాలసీదారుడు మరణిస్తే దానికి నామినీకి బీమా మొత్తం అందుతుంది. తీవ్ర అనారోగ్యం. పాలసీదారుడికి ఏదైనా తీవ్రమైన వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే బీమా మొత్తం కూడా 100% అయితే అందుతుందన్నమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది చాలా వరకు ఎందుకంటే ఎక్కువ అమౌంట్ ఉండి ఎక్కువ పైసలు తీసుకోవాలి ఎవరైతే అనుకుంటున్నారో వారికి మాత్రం ఉపయోగపడే విధంగా ఉంది. ఎందుకంటే సుమారు ₹94,000 4 ఇయర్స్ కనుక కట్టినట్లయితే ఈ రకంగా అయితే ఇన్సూరెన్స్ అనేది ఉందన్నమాట. సో ఇక ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే